మొదటిసారి ఎంపీ అయిన అనుభవం, లో ప్రొఫైల్లో ఉంటూనే నియోజకవర్గానికి కావాల్సినవి సాధించుకునే అలవాటు, అలాంటి సమయంలో ఉవ్వెత్తున ఎగసిపడిన తెలంగాణ ఉద్యమం. రాజకీయ భవిష్యత్ కంటే జనం ఆకాంక్షకే ప్రాధాన్యమిచ్చిన ఆయన అధికార పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ కాంగ్రెస్లోనూ టీఆర్ఎస్లోనూ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పెద్దపల్లి ఎంపీ జి వివేకానంద కొత్త రాష్ట్ర నిర్మాణంలో చురుగ్గా పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. తల్లి నా జన్మభూమి, నిన్ను మించి దైవం మాకున్నదేమి, తాత తండ్రుల నుండి మము కాచే తల్లి, నీ రుణము నెట్ల తీర్చుకోనే నేల తల్లి. 2013 జూన్ 2 పెద్దపల్లి ఎంపీ జి వివేకానంద, మరో ఎంపీ మందా జగన్నాథం, మాజీ ఎంపీ కేకేతో కలిసి టీఆర్ఎస్ లో చేరిన రోజు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం, కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు, దేశంలోనే మోస్ట్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ గా పేరున్న కాకా వెంకటస్వామి వారసత్వం. అలాంటి కుటుంబం నుంచి మొదటిసారి ఎంపీగా గెలిచి పార్టీని వదిలిపెట్టడానికి సిద్ధం కావటం కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణపై నిర్ణయం ఇక రానట్లే అని జనం అసహనంతో ఉన్న సమయంలో ఉద్యమం కోసం పార్టీని వదిలేయాలన్న ఎంపీ వివేక్ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యంలో పడేసింది. కాంగ్రెస్ భవిష్యత్తు పైన సీనియర్లలో చర్చ మొదలైంది. సరిగ్గా 2 నెలల తరువాత 2013 జూలై 30 తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని యూపీఏ నిర్ణయం. ఇదే నిర్ణయానికి మద్దతిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం. అందరిలోనూ ఆనందం. ఈ 2 నెలల్లో చాలా జరిగింది. పార్టీ భవిష్యత్తుపై కాంగ్రెస్ లో మొదలైన చర్చ తెలంగాణపై తేల్చక తప్పదన్న ఒత్తిడి తెచ్చింది. అది ఏ నిర్ణయమన్న దానిపై తీవ్రంగా ఆలోచించేలా చేసింది. చివరికి తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చటమే సరైన నిర్ణయమన్న ఆలోచనకు వచ్చింది కాంగ్రెస్. ये रेजोल्यूशन भी है कि काफी कठिन था और काफी चर्चा के उपरांत ही ये निर्णय पर हम लोग पहुंच पाए हैं और मैं समझता हूं कि इससे ज्यादा कंसल्टेशन प्रोसेस हो नहीं सकता. 1969 తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కాకా వారసుడు మల్లివిడత ఉద్యమం చివరి మలుపులో పోషించిన రోల్ ఇది. రాజకీయాలతో సంబంధం లేకుండా బిజినెస్ మ్యాన్ గానే పేరు తెచ్చుకున్న వివేకానంద తండ్రితోనే ఉంటూ ఆయన ఎన్నికల ప్రచార బాధ్యతలకే పరిమితమయ్యారు. కాకా అనారోగ్యం కారణంగా 2009 ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా యాక్టివ్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టారు వివేక్. మొదటిసారి అయినా పార్లమెంట్ లో ప్రశ్నలు అడగడంతోనూ, ఎంపీ నిధులను ఖర్చు చేయడంలోనూ చాలా మంది సీనియర్ ఎంపీలకు లేని ట్రాక్ రికార్డ్ ను సొంతం చేసుకున్నారు. ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తూనే 2009 తర్వాత జనంలో పెరిగిన తెలంగాణ ఆకాంక్షను గుర్తించి ఉద్యమంలోకి అడుగుపెట్టారు వివేక్. అధికార పార్టీ ఎంపీగా కొన్ని పరిమితులున్నా తోటి ఎంపీలతో కలిసి పోరాటంలో పాల్గొన్నారు. 3.5 ఏళ్ల పాటు సాగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. పార్లమెంట్లో నిరసనలు, బయట ప్లకార్డులు, నినాదాలతో హోరెత్తించారు. పార్లమెంటు చరిత్రలో మొదటిసారి అధికార పార్టీ ప్రతినిధిగా సస్పెండ్ అయిన ఎంపీల్లో ఆయన ఒకరు. ఉద్యమాన్ని అణిచివేస్తున్న సొంత పార్టీ సీఎంని కూడా ఎదిరించారు వివేక్. తెలంగాణ వాదం వినిపిస్తూనే సీఎంతో సర్దుకుపోయే కొందరు టీ కాంగ్రెస్ నేతలకు భిన్నంగా ముందుకు సాగారు. రైల్ రోకో ఉద్యమంలో, సాగరహారం సమయంలో సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర నిరసనలో అరెస్ట్ అయ్యారు ఎంపీ వివేక్. ఓవైపు పోరాటం, మరోవైపు కేంద్ర నేతలకు తెలంగాణ డిమాండ్లో న్యాయాన్ని వివరిస్తూ వరుస వినతి పత్రాలతో హోరెత్తించారు వివేక్.
విభజన జరిగితే రెండు ప్రాంతాలకు జరిగే ప్రయోజనాలను వివరిస్తూ అనేక సార్లు సోనియా గాంధీకి, ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కు వివరంగా రిపోర్టులిచ్చారు. అలాగే బిల్లును అడ్డుకోవడానికి సీమాంధ్ర నేతలు ప్రయత్నిస్తున్న సమయంలో తెలంగాణ ఆకాంక్షను, రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వివరిస్తూ పార్లమెంటు సభ్యులందరికీ నోట్ను ఇచ్చారు ఎంపీ వివేక్. అదే సమయంలో సాగునీరు, విద్యుత్, ఉద్యోగాలు, హైదరాబాద్ లాంటి అంశాలపై లోతుగా స్టడీ చేసి విభజనను అడ్డుకోవటానికి సీఎం కిరణ్ చేసిన ప్రతి ప్రయత్నాన్ని తిప్పికొట్టారు. తెలంగాణ వ్యతిరేకంగా ముఖ్యమంత్రి చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ అజెండా తెలంగాణ ఇవ్వాలని చెప్పి, కాంగ్రెస్ పార్టీ అజెండా అయినప్పుడు మీరు వ్యతిరేకించి కేంద్రానికి సరైన రిపోర్ట్స్ పంపించకుండా మీరు ఇలాంటి రిపోర్ట్స్ సెంటిమెంట్ లేదు అని చెప్పిన రిపోర్ట్స్ చాలా కాంగ్రెస్ పార్టీకి నష్టం పొందుతుంది. అందుగురించి ఈ సమయం వచ్చినప్పుడు మీరు తెలంగాణకు ఏదైతే పార్టీ ఎజెండా ఉందో దానికి ఒప్పుకుంటే బాగుంటుందని చెప్పి మా నివేదిక. తెలంగాణ బిల్లు ఓకే అయ్యే చివరి క్షణం వరకు కేంద్ర స్థాయిలో ఒక్కొక్క నేతను కలుస్తూ వచ్చిన ఎంపీ వివేక్ రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందగానే ఉద్వేగంగా స్పందించారు. త్యాగాలు చేయడము, ముఖ్యమంత్రి మా పైన కేసులు పెట్టడము, ఇవన్నీ కూడా చాలా చిన్న విషయం. 1500 మంది తెలంగాణ బిడ్డలు ప్రాణ బలిదానాలు చేయడము అది అన్నిటికన్నా గొప్ప విషయము. ఎందుకంటే వారు ఏదైతే వారి తపన ఉండిందో తెలంగాణ సాధించుకోవాలని చెప్పి వీరందరికీ కూడా జోహార్లు చెప్తూ తెలంగాణ సాధించుకోవడానికి వీళ్ళందరూ కూడా ఒక కీలకమైన పాత్ర వేయడం జరిగింది. ఉద్యమంలో చురుగ్గా పనిచేస్తూనే ఎంపీగా బాధ్యత మరిచిపోని వివేక్ చాలా కాలంగా మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తెరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయన ప్రయత్నాలతో 5,000 కోట్లతో ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని గత ఏడాదే ఫెర్టిలైజర్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. ఇక నేదునూరు పవర్ ప్లాంట్ కు గ్యాస్ కోసం, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం ఆయన బలంగా డిమాండ్ వినిపిస్తున్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన ఆనందంలో అందరూ ఉన్న సమయంలో ప్రధానమంత్రిని కలిసి రామగుండం మున్సిపాలిటీకి 135 కోట్ల పట్టణ అభివృద్ధి నిధులివ్వాలని కోరడం విశేషం. సింగరేణిలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు దక్కేలా చూస్తామన్న హామీని నిలబెట్టుకున్నారు. సికింద్రాబాద్ నుంచి మంచిర్యాల రైలు ఆయన చొరవతో ఏర్పాటైంది. తాను జీవించి ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని చూడాలని ఆశించిన కాక ఆ చరిత్రాత్మక ఘట్టాన్ని చూసుకోవటమే కాదు, ఉద్యమంలో తన వారసుడు ముందుండడాన్ని చూసి ఆనందంతో పొంగిపోతున్నారు. 1969 ఉద్యమంలో కాకా జైలుకు వెళితే 40 ఏళ్ల తర్వాత మలివిడత ఉద్యమంలోనూ ఆయన వారసుడు జైలుకు వెళ్లటం పెద్ద విశేషం. దశాబ్దాల ఆకాంక్షకు ఈ కుటుంబానికి మధ్య విడదీయలేని అనుబంధం ఇది. తల్లి నా జన్మభూమి, నిన్ను మించి దైవం మాకున్నదేమి, తాత తండ్రుల నుండి మము కాచే తల్లి, నీ రుణము నెట్ల తీర్చుకోనే నేల తల్లి.